సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చూసినప్పుడు ఐ కెన్ పర్సనలీ యాజ్ ఏ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది. సో నిజంగా కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని, చిరంజీవి గారి ఐ లుక్ అని అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి, సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్డ్ చేసుకుని చేస్తాను అలా ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేదండి, అస్సలు 1% కూడా లేదు, ఎప్పుడూ లేదు. నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారు లాగా ఎండ్ చేస్తూ ఉంటుంటారు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాం కదా, కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా డైరెక్టర్స్ అందరూ చాలా ఓపెన్గా చెప్పేస్తారు, కానీ ఇంటెన్షనల్గా అయితే అసలు ఎప్పుడు ఏది చేయండి. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు, నన్ను నేను తేజాలో చూసుకుంటున్నాను అని చెప్పేసి మొన్న ఒక ఈవెంట్లో కూడా అనడం జరిగింది. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్? మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు, సో ఎలా అనిపించింది ఇలాంటి అని చెప్పినప్పుడు? చాలా బ్లెస్డ్ అండి. అంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు 2.5 ఏళ్ళనప్పుడు చేశా, అది చిరంజీవి గారి సినిమా. సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలో చేశారు. అలాంటిది ఆయన ఇవాళ తేజ చేసిన హనుమాను నేను చేసినట్టే ఫీల్ అయ్యాను అని ఆయన ఏదైతే చెప్పారో మీరు మాట్లాడుతుంది, నాకు ఒక ఫుల్ సర్కిల్. ఓకే, మనం బయలుదేరి జర్నీ చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు. ఒక పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి, ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, అలాంటి పాయింట్. సో హనుమాన్ తోటి ఆల్ కిడ్స్ అందరూ కూడా సూపర్ హీరో అంటే తేజ సజ్జా అనేస్తున్నారు. అండ్ దిస్ మూవీ మిరాయ్ ఆల్సో కిడ్స్ అందరికీ కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే తేజ సజ్జా చేస్తారనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవ్రీ పెన్నీ ఆర్ ఎవ్రీ రూపీ యూ స్పెండ్ యుల్ సీ ఇట్ ఆన్ ఎ స్క్రీన్ అన్న దానికి ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని. సో దాని అర్థం ఏమంటే వాట్ ఆర్ వీ ఇన్వెస్ట్ విల్ సీ ఎ సిగ్నిఫికెంట్ రిటర్న్ బ్యాక్. సో బికాజ్ అంటే ఆల్రెడీ యూ కెన్ గెట్ అంటే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద గ్లిమ్స్కు. సో మూవీ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ రేంజ్. సో మీరు చెప్పినట్టు ఛాలెంజ్ అన్న దానికన్నా వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ అని. దీన్ని ఒక పాన్ వరల్డ్ రిలీజ్ చేయాలంటే వాట్ క్యాన్ వీ డూ అన్నది డెఫినెట్గా ఇట్స్ అ డిస్కవరీ ప్రాసెస్, అంటే ఎలా చేయాలన్నది. సో విల్ లర్న్ త్రూ ద అంటే సిస్టమ్, అంటే ఇది యాజ్ వీ ప్రోగ్రెస్ హౌ టు రిలీజ్ అన్నది. అంటే ఇప్పుడు మీ చూస్తే కనుక ఏదో గన్స్ ఆఫ్ నవరను వాటిలాగా ఉన్నది, ఆ ట్రైలర్ విజువల్స్ కానీ, ఆ డెప్త్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ అవన్నీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్ టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, ఇంటర్నేషనల్ డయాస్, దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా యు ఆర్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్, ఆర్ యు ఆర్ జస్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్ అండ్ విల్ యూ ప్రెజెంట్ ఇట్ టు ది వరల్డ్? అంటే నేను క్లియర్గా చెప్పినా అండి, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ యాజ్ ఎ పాన్ వరల్డ్ రిలీజ్ అని. సో పాన్ వరల్డ్ రిలీజ్కి కావాల్సిన అవేర్నెస్ ఏమి, how do we make a reach? Content will support in a big way, but there are certain efforts ante manamu ante awareness create cheyadaniki. So we'll do everything needed to create that awareness. How many languages sir are you targeting internationally? As of now 7 or maybe 8, but pan world well time ki, and again make world releases lo kuda people are preferring to have a native language with titles. Okay. But if you have to do different languages as we go worldwide release, adi we'll add it. Okay. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.